హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ బస్. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిపైన ప్రతి భారతీయుడు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి వారి ఒపీనియన్స్ షేర్ చేస్తూ ఈ ఘాతుకం చేసిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మన సెలబ్రిటీస్ ఎలా స్పందించారో ఓసారి చూసిద్దాం. మీడియా కనబడగానే ఎక్కడ లేని సింపతిని తన ఫేస్ లో చూపిస్తూ నెక్స్ట్ మదర్ తెరెసా నేనే అనే లెవెల్లో పోజ్ కొడుతూ ఉంటుంది మన హీరోయిన్ సమంత. ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే, నదులు నీళ్లు తాగవు, చెట్లు పళ్ళు తినవు, ఇక సూర్యుడు పూలు అన్ని తమ కోసం కాదు పర్ల కోసం. నేచర్ అందరికీ సమానం. ఏదైనా మనం అందరికి ఒకరికి ఒకరు సహాయం చేసుకుని తీరాల్సిందే. వాళ్ళ సంతోషంలోనే మన సంతోషం ఎత్తుక్కోవాలి. అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే అందరం బాగుంటాం. ఇట్లు కేఏ పాల్ అని ఉన్న ఓ పోస్ట్ ని పెట్టి తన ఇంటెలెక్చువాలిటీ ముసుగులో తన స్టూపిడిటీని బయట పెట్టేసుకుంది. ఆఖరికి పాలస్తీనా విషయంలో కూడా ప్రాపర్ గా రియాక్ట్ అయిన సమంత పాకిస్తాన్ ఇష్యూ మీద ఇట్లు కేఏ పాల్ అనే కామెంట్ ని కొట్టేసి పోస్ట్ చేసింది. మన మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఏమని పెట్టారంటే, దీనిని మానవత్వానికి అలాగే టెర్రరిజానికి సంబంధించిన గొడవగా చూడండి, హిందూ ముస్లింల గొడవగా చూడకండి. ఇది హిందువుల మీద జరిగిన దాడి కాదు, అందరూ భయపడకండి, దూరం దూరం జరిగిపోకూడదు అని ఇర్రెలవెంట్ గా పోస్ట్ చేసింది. టెర్రరిస్టులు అడిగి మరీ హిందువులా కాదా అని చంపేస్తే ఆమెకు అర్థం కాలేదో ఏమో, హిందూ ముస్లిం గొడవ కాదని అంటోందామె. ఇక మన మెగాస్టార్ చిరు గారు ఇది చాలా బాధాకరమైన విషయం అని, ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించాలని వారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ బాధితులను దగ్గరుండి పరామర్శించడానికి వెళ్లడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఈ ఇష్యూ పైన ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు సరికదా. తన నెక్స్ట్ సినిమాలో నటిస్తున్న పాకిస్తానీ హీరోయిన్ పైన వస్తున్న అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఆమె చేత ఓ ఫేక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పించారు ఆ చిత్ర బృందం. నేను అసలు పాకిస్తానే కాదు, నేనొక ఇండియన్ ని అనేదే ఆమె పెట్టిన ఆ ఫేక్ పోస్ట్ సారాంశం. కానీ గతంలో ఆమె స్వయంగా పెట్టిన అనేక పోస్టులు పాకిస్తానీకి రిలవెంట్ గా ఉన్నవే. మరి ఈ కామెంట్స్ గాను ప్రభాస్ స్పందించి హీరోయిన్ ని సినిమా నుండి తొలగిస్తున్నాం అని చెప్పుంటే మర్యాద కాపాడుకునేవాడు. అలా కాకుండా ఇలా ఫేక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పించి ఇంకా ఇంకా చీప్ అయిపోయాడని ఆడియన్స్ దృష్టిలో ఒక అభిప్రాయం. ఇలా టాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ స్టాండ్ తీసుకొని ఏదో తమ నేషనాలిటీని కొంతవరకు చాటుకుంటే, అటు బాలీవుడ్ మాత్రం ఇప్పటి వరకు ఏ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు కూర్చొంది. నేషనాలిటీ అనేది మనసు లోపల నుంచి రావాలి. సినిమా ప్రమోషన్స్ కి అంత ఫాస్ట్ రియాక్షన్స్ ఇచ్చే వీళ్ళు తమ దేశానికి రక్తం చిందిస్తున్న తమ వంతు బాధ్యత దేశం పట్ల చూపించడం లేదు. ఏది ఏమైనా వీఆర్ ఆల్ ఇండియన్స్. ఐ లవ్ ఇండియా, మేరా భారత్ మహాన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.